మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 54వ వచనంలో నేను చదువుతాను, అందరూ జాగ్రత్తగా వినండి. అద్భుతమైన సంగతి ఏముంది అక్కడంటే, శతాధిపతియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారును భూకంపమును అప్పటికి ఆ చోటులో జరిగిన సకల కార్యములన్నిటినీ చూచి చాలా భయపడి, మిక్కిలి భయపడి అంటున్నారు వారందరూ కలిసి, నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు ఇప్పటికే మెసేజ్ అంతా మనసులోకి వచ్చేయాలి. నిజముగా ఈయన దేవుని కుమారుడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువ మీద మొన్న శుక్రవారం నాటికి నరక యాతన, విచిత్రమైన యాతన పడి, విచిత్రమైనటువంటి మరణ వేదన పడి, శుక్రవారం మరణించి శుక్రవారం అంతా, శనివారం అంతా భూగర్భములో, సమాధి గర్భములో ఉండి ఈరోజు ఆదివారం తెల్లవారుతుండగా 3వ దినమున ఆయన సమాధిని ఓడించి మరణమును మరణింపజేసి చావును చంపేసి తిరిగి లేచిన మృత్యుంజయ దినం అన్నమాట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అయితే ఆ దినము నాడు చాలా మందికి తెలుసుకోవలసిన ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. మీ యేసు చరిత్ర పురుషుడు కాదు, యేసుక్రీస్తు చరిత్రలో లేడు, యేసు అన్నవాడు చరిత్రలో ఏమాత్రం రాయబడలేదు, అంత ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్, అంటే కల్పిత కథలు, కట్టు కథలు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారందరూ అన్యులు, అలాగే బైబిల్ చదువుతూ కూడా సత్యాన్ని గ్రహించని వారు చాలా మంది ఉంటారు. వారందరూ కలిపి, మనందరం కలిపి ఈరోజు ఒక అద్భుతమైన విషయం తెలుసుకోవాలి. రోమా ప్రభుత్వంలో పనిచేయుచున్న రోమా సైనికుడు, రోమా ప్రభుత్వంలో పనిచేస్తున్న రోమా కాపలాదారులు, వీరందరూ కూడా గొల్గోతా కొండకు యేసును సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళారా లేదా? తీసుకొని వెళ్ళారు. వీళ్ళేమి క్రైస్తవులు కాదు, యేసుకు విరోధులు. క్రైస్తవం అంటే పడదు వీళ్ళకి, క్రైస్తవం అంటే ద్వేషం వీళ్ళకి. అందుకే క్రైస్తవ్యముని భూలోకానికి పరిచయం చేసిన క్రీస్తును పట్టుకొని సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఈ క్రూరులు, ఈ భయంకరులు, ఈ ఉద్యోగస్తులు రోమా ప్రభుత్వపు శతాధిపతి మరియు కావలిదారులు అందరూ కలిసి జరిగిన కార్యములు చూశారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంతకీ ఏం జరిగినాయ్యా, ఏ కార్యాలు జరిగాయి అంటే అక్కడ వాక్యం చెప్తుంది. చూడండి, 27వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట ఉంటది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆఖరి మాట, ఇదిగో తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి తల వంచి ప్రాణము ఇలా విడిచేయడో లేదో జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, ఆ ఇజ్రాయేలు దేశమందంతటా, అవతార పురుషుడు పుట్టిన దేశమందంతటా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు అంధకారము కమ్మింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. దేశమందంతటా, ఒక్క మూలనో, ఒక్క వీధిలోనో, ఒక చిన్న డివిజన్లోనో కాదు, దేశమందంతటా అంధకారము కమ్మింది. రోమా ప్రభుత్వపు పరిపాలనలో ఎంతో మంది క్రూరుల్ని, ఎంతో మంది క్రిమినల్స్ ని, ఎంతో మంది దాష్టీకులను, దుర్మార్గులను ఎన్నోసార్లు సిలువ మీద వేసి చంపడము రోమా ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. చాలా మందిని చంపారు సిలువ మీద, చాలా మందికి శిక్షలు వేశారు. కానీ ఎవరిని శిక్ష వేసినప్పుడైనా దేశమందంతటా చీకటి కమ్ముకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క యేసును మాత్రమే సిలువ వేసినప్పుడు ఈ గొప్ప వింత, ఈ గొప్ప సంభవము, ఈ గొప్ప విచిత్రము సంభవించింది. ఎందుకు అంటే, ఆ చనిపోయిన వాడెవడో గాని మామూలు మనిషి అయితే కాడు. శతాధిపతులు కన్నులారా చూస్తున్నారు, బల్లెలు పట్టుకొని, పెద్ద పెద్ద బూట్లు వేసుకుని, ఆర్మర్స్ ధరించుకుని, ఎవరైనా అసలు ఏం జరుగుతుంది దేశంలో? మేము సిలువ వేస్తుంది మనిషేనా, లేకపోతే పరలోకం నుంచి దేవదూత ఎవరైనా వచ్చేసాడా అన్నంతగా ఆశ్చర్యపడి చూస్తున్నారు. దేశమందంతటా చీకటి కమ్మేసింది.
ఇది ఏం చెప్తుంది మన బతుకులో అంటే, ఒరే దుర్మార్గులారా, ప్రవచనాలు గ్రహించలేని వారులారా, ప్రవక్తల మాటలు నమ్మలేని వారులారా, వాక్యమును ధర్మశాస్త్రమును ఎంత చదువుతున్నా మీ మనస్సాక్షులు తెరుచుకోలేని దుష్టులారా, మీ బతుకులు కూడా అంధకారం అయిపోయారా. మీరు పట్టుకొని సిలువ వేసి చంపింది ఎవరినో కాదు, యేసు క్రీస్తు అనే మెస్సయ్య నజరేయుడైన యేసును మీరు చంపేశారు. జీవ ప్రదాతను చంపారు. ఇక మీ బతుకులు చీకటే, మీ బతుకులు అంధకారమే అని చెప్పి ఆ చీకటి వారికి ఏం చెప్తుందంటే, యేసు ఎప్పుడు తల వంచి ప్రాణం అప్పగించేశాడో, యేసు ఎప్పుడు తన యొక్క స్థితిని, ఉపస్థితిని భూమి మీద నుంచి ఉపక్రమించుకున్నాడో, లోకమంతా చీకటైపోయింది. లోకమంతా చీకటైపోయింది. ఈ భూమి మీద చాలా మంది పురుషులు పుట్టారండి. ఎవడు చచ్చిపోయినప్పుడు ఎక్కడ చీకటి వచ్చేయలేదు. దేశమంతటా చీకటి రాలేదు. అలెగ్జాండర్ ద గ్రేట్, ప్రపంచాన్ని జయించినటువంటి గ్రీకు వీరుడు, 30 సంవత్సరాలకే చనిపోయాడు సుమారుగా. ఎక్కడ దేశంలో చీకటి కమ్ముకోలేదు, చీకటి కమ్ముకోలేదు. యేసు చరిత్ర పురుషుడండి. యేసు నిజమైన అవతార మూర్తి అండి. అందుకే దేశమందంతటా ఆయన అవతార మూర్తి, ఆయన దేవుడు సుమి అని చెప్పడానికి గుర్తుగా టోటల్ దేశంలో అంధకారం కమ్ముకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసునాథుడు మరణించినటువంటి ఆ రోజు, శిలువ మీద మరణించగానే చీకటి కమ్ముకుంది. ఇది ఒక ఆధ్యాత్మిక పాఠం కూడా భక్తుడికి నేర్పిస్తుంది. అదేంటో చెప్తాను, జాగ్రత్తగానండి. ఎవడి బతుకులో యేసు మాట, ఎవడి బతుకులో యేసు బాట, ఎవడి బ్రతుకులో దేవుని స్వరం, ఎవడి బతుకులో పరిశుద్ధత, ఎవడి బతుకులో ధర్మశాస్త్రం, ఎవడి జీవితంలో యేసును గూర్చిన వాక్యం రోజు చంపేస్తుంటాడో, వాడి బతుకు కూడా అంధకారం అయిపోతుంది, అంధకారం అయిపోతుంది. దిస్ ఇస్ సో వెరీ క్లియర్లీ, యేసును, యేసు మాటలు చంపేస్తున్న వాడి జీవితం కూడా అంధకారం. మధ్యాహ్నం మొదలుకొని ఎప్పుడైనా మధ్యాహ్నము, మిట్ట మధ్యాహ్నము ఏ మాత్రపు చీకటి మేఘమైన, కారు మేఘమైన, కారు మబ్బైన కమ్మటం ఎప్పుడైనా మనం చూసామా? మధ్యాహ్నం చీకటి కమ్మడం చూసామండి. కానీ ఇక్కడ మధ్యాహ్నం చీకటి కమ్ముతుంది. అంటే పట్టపగలు, అంటే ఏ మాత్రం చీకటికి అవకాశము లేని సమయంలో చీకటి కలుగుతుంది. అంటే అర్థం, నువ్వు అనుకుంటావు, నా బతుకులోనికి ఏ పాపం వస్తుంది, నా బతుకుని ఎవడరా నన్ను తోలనాడేది, నన్నెవడు రిజెక్ట్ చేసేది, నన్నెవడు గెలిచేది అనుకుంటున్న ఆ సమయంలోనే సరిగ్గా యేసును, యేసు మాటను, యేసును తన యొక్క గొప్ప స్థితిని, యేసును తన దైవత్వాన్ని ధిక్కరించిన నీ బతుకులో అసాధ్యం అనుకున్న ఆ చీకటి ఖచ్చితంగా నీ ఇంటిలోనికి, నీ బతుకులోని కూడా దూరుతుంది, ఖచ్చితంగా దూరుతుంది. ఇది మనకు అది చూపిస్తుంది. యేసు క్రీస్తు యొక్క మరణము ఇశ్రాయేలీయులకు మహాశాపము. ఎందుకంటే వాళ్ళు పట్టుకొని చంపేశారు. కానీ ఇశ్రాయేలీయులు బట్టి యేసుక్రీస్తు మరణము సర్వలోకానికి శుభము. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారికి శాపమే, అభ్యంతరాలు రాక మానవు. కానీ ఏ అమ్మ, ఏ నాయన దానికి కారణం అవుతాడో వాడికి మాత్రం మసాలా పెట్టేస్తాడు దేవుడు, గ్యారెంటీగా. ఎస్, మసాలాయే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అభ్యంతరాలు సాధారణంగా రావచ్చు, కానీ కోరుకోండి, నా ద్వారా అభ్యంతరం రాకుండా నన్ను సహాయం చేసి నన్ను మంచివాడుగా దిద్దు ప్రభువా, నన్ను మంచిదానుగా దిద్దు తండ్రిని బాధ్యతతో ప్రార్థించాల్సిన రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉందండి, అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి గమనించండి, ఈ కార్యములో రోమా ప్రభుత్వ అధికారులు చూశాడు. ఇదేంటిది, మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం చీకటి అయిపోయింది అని చెప్పి ఆయన్ని చూడడము, ఈ చీకటిని చూడడం, ఆయన్ని చూడడము, జరుగుతున్న కార్యాలు చూడడం. ఎవరు చూస్తున్న వాళ్ళు? శతాధిపతి. ఎవరి శతాధిపతి? రోమా ప్రభుత్వ అధికారులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని క్రైస్తవులు అంటే యేసుక్రీస్తుని పొగుడుతారు, ఆరాధిస్తారండి. రోమా ప్రభుత్వానికి ఏం బాధ యేసును పొగడడానికి? రోమా ప్రభుత్వానికి ఏం పట్టింది యేసును పొగడడానికి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి పరిస్థితుల్లోనైనా టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఒకవేళ మంచి పనులు చేసినా పొగుడుతుందా? పొగుడుతుందండి. పోనీ వైసీపీ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వాన్ని పొగుడుతుందా? ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని పొగడదు, ఎందుకంటే ఇగో హట్ అయిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఒక అద్భుతం చెప్తున్నాను, శత్రువులు నా ప్రభువును పొగుడుతున్నారండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
శత్రువులు. రోమా ప్రభుత్వం అంటే యేసుకు శత్రువులు. రోమా ప్రభుత్వం క్రైస్తవ్యానికి శత్రువులు. రోమా ప్రభుత్వం మొట్టమొదటి శతాబ్దంలో అనేక క్రైస్తవులను ఊచకోత కోసి అనేక మంది సింహాలకు బలిచ్చినటువంటి ఆ రోమా ప్రభుత్వపు క్రైస్తవ శత్రువులు క్రీస్తును పొగుడుతున్నారు. సంగమా, క్రీస్తును పొగుడుతున్నారు. ఇది పునరుత్థాన బలం అంటే. నీ కోసం శత్రువు పొగడాలా? ఎందుకంటే నా యేసును శత్రువు పొగుడుతున్నాడు. ఏమని? నిజముగా ఈయన దేవుని కుమారుడే. ఎవరు చెప్పారు శతాధిపతి నీకు అంటే? నాకెవరు సువార్త చెప్పలేదు. చూస్తుంటేనే అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమర్థమవుతుంది నీకు అంటే, నా చేతులతో ఎంతో మందిని సిలువ వేశానయ్యా. ఈ నా చేతులతో అధికారి యొక్క ఆజ్ఞల మేరకు ఎంతో మందిని సిలువ ఎక్కించి క్రూరంగా కాళ్ళు విరిచి పక్కల పొడిచి రక్తము కాచినట్టుగా చంపిన వాడిని నేనే. కానీ ఏ నేరస్తుడు చచ్చిపోయినప్పుడు ఇలాంటి వింత దృశ్యాలు సంభవించడం నేను చూడలేదు. సో నిజముగా ఈయన దేవుని కుమారుడు సుమి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని కుమారుడు సుమి. రోమా ప్రభుత్వము ఒక బూటకమైనటువంటి దేశమా? వాస్తవమైన చరిత్ర, వాస్తవమైన చరిత్ర అండి. ఓ యేసును నమ్మలేని బుద్ధిహీనుడా, యేసు ఒక ప్రకల్పితం అని చెప్పుకుంటున్నటువంటి నిజమైనటువంటి ఓ కల్పితాల వాడు, ఆలోచించు. ఒకవేళ యేసు నిజంగా కల్పితము అని నువ్వు నమ్మితే అప్పుడు రోమా ప్రభుత్వం కూడా ప్రపంచ పటంలో నుంచి నువ్వు తీసేయాలి. మరి నీకు నీ వల్ల అవుద్దా? తీసేయగలుగుతావా? తీయలేవు. నీవు కాదు, నీ తాత కూడా తీయలేడు. నా యేసు చరిత్ర పురుషుడయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చరిత్ర మీద ప్రింట్ వేసుకున్నవాడు. అసలు చరిత్రే నా యేసు. చరిత్ర. అలెగ్జాండర్ కాలం చెప్పురా అని 6వ తరగతి మాస్టర్ 6వ తరగతి విద్యార్థికి, ఒరే అలెగ్జాండర్ బతికిన కాలం ఎప్పుడో చెప్పురా అని ఒక హైందవ టీచరు, ఒక మహమ్మదీయ టీచరు, ఒక సిక్కు టీచరు అడిగాడు అనుకోండి. లేదురా ఆ అలెగ్జాండర్ గారు ఎప్పుడు బతికాడు చెప్పు అంటే ఎలా స్టార్ట్ చేయాలి? క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దములో అలెగ్జాండర్ బతికాడు అని క్రీస్తు పేరు చెప్పిన తర్వాత అలెగ్జాండర్ పేరు చెప్పాలా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు చరిత్ర పురుషుడు కాకపోతే, క్రీస్తు నిజముగా చరిత్రలో వాస్తవంగా లేకపోతే అలెగ్జాండర్ కోసం చెప్పినప్పుడు క్రీస్తు ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే క్రైస్ట్ ఈస్ ఎన్ హిస్టరీ. యేసే ఒక చరిత్ర కాబట్టి, క్రీస్తే ఒక చరిత్ర కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వింత కార్యాలు చూశాడు. ఆ శత్రువు పొగడకుండా ఉండలేకపోయాడండి. నిజముగా అంటున్నాడు ఇప్పుడు. అంటే ఇంతకు ముందు అతనికి ఫేక్ వార్తలు వినిపించాయి. ఇప్పుడు అర్థమవుతుంది నిజముగా అంటున్నాడు. ద సెల్ఫ్ రియలైజేషన్ కేమ్ ఇంటు హిస్ మైండ్ అండ్ చేంజ్డ్ హిస్ లైఫ్. అతనిలోకి వచ్చి అతని జీవితాన్ని మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవితాన్ని మార్చేసింది. వెంటనే ఇంకొక కార్యం కూడా జరిగింది. వెంటనే ఆయన తల వంచి ఇలా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని అన్నాడో లేదో, పైనుంచి ఫర్రమని చెప్పి దేవాలయపు తెర ఎన్నిగా 2 భాగాలుగా. మీకు ఒక హిస్టరీ పాయింట్ చెప్తున్నాను. ఆనాడు కుట్టబడిన దేవాలయపు తెర చరిత్ర చెప్తుంది 60 అంగుళాల మందం. ఎంత? ఒక దుప్పటి, నువ్వు కొనుక్కున్న దుప్పటిని ఇలా ఫర్మన్ నువ్వు చేల్చి చింపలేవు. 60 అంగుళాల మందము కలిగినటువంటి ఆ యొక్క దేవాలయపు తెర ఎవడు చింపుతాడండి? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవడు చింపుతాడు? దేవాలయపు తెర తనంతట తానే చిరిగిపోయింది. అది ఏం చూపిస్తుంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి కిందికి వచ్చిన అవతార పురుషుడు ఈయనే అని సిలువ వైపు చూపిస్తుంది ఆ తెర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దేవాలయపు తెర తనంతట తానే చిరిగిపోయింది. దాని అర్థం యేసుక్రీస్తు తనంతట తానే పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. పాయింట్ నంబర్ 1, యేసుక్రీస్తు తనంతట తానే ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణమును ఎవడు తీసేయలేదు, ఎవడు చంపేయలేదు. అంత సీన్ ఎవడికి లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రాణము నేనే పెట్టుచున్నాను అన్నాడు నా యేసు. నా ప్రాణం దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉందన్నాడు యేసు. 60 అంగుళాల మందం అండి. చూడండి, అంగుళం వచ్చి ఎంత ఉంటుంది? అంగుళం వచ్చి ఎంత ఉంటుంది?
ఏమండి, మన వేణులో మొదటి గీత ఉంటదే, దాని పైన భాగం ఎంత. ఇలాంటివి 60 వేసుకోండి. 60 అసలు ఈ మందమే మనం చెంపలేము. అంగుళం మందం అంటే చెంపలేము, కానీ 60 అంగుళాల మందం అంటే ఎవడు చింపుతాడు దాన్ని? ఎవడు చింపలేడు. దేవుడే దాన్ని చింపేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే రెండో విషయం ఏంటంటే, దేవాలయపు తెర చినిగిపోయింది. ఎందుకంటే ఇంతవరకు ఈ దేవాలయపు తెర గర్భాలయానికి అనగా దేవుని యొక్క మహిమ కెరూబులకు, ఆయన మహిమకు, సామాన్య మనుషుల యొక్క కన్నులకు మధ్యలో నిలిచింది తెర. 4000 సంవత్సరాలుగా లోకము దేవుణ్ణి గాని, దేవుడు లోకాన్ని గాని డైరెక్ట్ గా కలుసుకోకుండా చేసింది మతపు తెర. ఈ మతపు తెర 60 అంగుళాల మందము కలిగిన తెర, ఈ యొక్క మహిమ మేఘము లాంటి తెర 4000 సంవత్సరాలుగా సామాన్య మనుషులు పరిశుద్ధ దేవుణ్ణి చూడకుండా అయిపోయారు. మధ్యలో ఎవరి బేరాలు ఎక్కువైపోయింది? ప్రధాన యాజకుల బేరాలు ఎక్కువైపోయి పాపం పేరు మీద మంచి మంచి గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా వీళ్ళే బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు. మా షాపులో గొర్రె ఉంది, కొనుక్కొనరా అని చెప్పేసి కమిషన్లు వీళ్ళే ఇచ్చేవాళ్ళు. ఇక్కడ తీరా వచ్చిన తర్వాత అర్పణలు కూడా వీళ్ళే అర్పించేవాళ్ళు. ఇప్పుడున్న పాపల వ్యవస్థ అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే. సో అలాంటి తెర యేసుక్రీస్తు యొక్క మరణముతో ఫర్రమంటూ ఇట్ హస్ బీన్ టోర్న్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అని రాసుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవాలయపు తెర పై నుండి కిందికి చినిగిపోయాను, రెండుగా చీలిపోయాను. ఈ చీలిపోయిన తెర ఇంకో విషయం కూడా చెప్తుంది. ఈ లోకంలో ఉన్న సమస్త టైం, సమస్త కాలం, సమస్తమైన శకం, సమస్తమైన యుగం, సమస్తమైన సమయం, ఈ సమయం అనే దాన్ని అంతటి కూడా క్రోడీకరింపజేస్తే కాలం అనేది యేసు అనే పేరు మీద రెండుగా చీలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండుగా క్రీస్తు రాకముందున్న కాలమేమో క్రీస్తుకు పూర్వం BC, క్రీస్తు వచ్చిన తర్వాత కాలమేమో క్రీస్తు శకం AD చీలిపోయింది. నీవు సేవిస్తున్న వారు దేవతలు, దేవుళ్ళు కోట్ల మంది ఉన్నారు కదా, వారి పేరు మీద కాలం చీలిపోవచ్చు కదా, వారి పేరు మీద యుగములు చీలిపోవచ్చు కదా, వారి పేరు మీద రాముడు శకం, రాముడు పూర్వం అని చెప్పుకోవచ్చు కదా. ఎందుకు అలా జరగలేదు? ఎందుకంటే రాముడు కాలాన్ని సృష్టించలేదు, కాలం లోపలే బతికాడు, కాలానికి బద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఎవరైనా అవతార పురుషులు అనబడిన వారు కాలం లోపల బతికారు, కాలానికి బయట బతకలేదు వాళ్ళు. ఎందుకంటే కాలానికి బయట బతికే ఆ గొప్ప ధైర్యం ఎవరికి లేదు భూమి మీద, నా యేసుకు తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాల పురుషుడండి మన యేసు, యుగ పురుషుడు, శక పురుషుడండి నీవు సేవిస్తున్న యేసు. మరణం ఒక్కదాన్నే మార్చలేదు, ఆ మరణం తీసుకొచ్చిన సమస్త దరిద్రాలు కూడా దేవుడు ఎత్తిపడేశాడు. ఒకడు చచ్చిపోవడానికి ముందు చిన్న జ్వరం, ఆ తర్వాత వాంతులు, ఆ తర్వాత కాలు పడిపోవడం, ఆ తర్వాత చేతులు పడిపోవడం, ఆ తర్వాత చెవులు వినిపించకపోవడం, ఆ తర్వాత జుట్టు ఉడిపోవడం, ఆ తర్వాత కళ్ళు కనిపించకపోవడం, ఆ తర్వాత అసలే పలకపోవడం, ఆఖరికి ఇవన్నీ దేనికి సూచన? అది ఈడైపోతాడు, వీడిని అంటుకుంది, వీడిని కమ్మేసింది. ఏంటి? మరణపు ఛాయ. మరణపు ఛాయ. ఇలాంటి మరణము వలన వచ్చే సమస్త రోగాలను కూడా నా యేసు తన శరీరం మీద సమస్తం భరించేశాడు. ఆయన పొందిన దెబ్బల చేత మన బ్రతుకులకు స్వస్థత కలుగుతుంది. ఒంటికి మాత్రమే కాదు, మన జీవితానికి స్వస్థత కలుగుతుంది. నీ వంకర బుద్ధులు మారుతాయి, నీ టింకర బుద్ధులు మారుతాయి, నీ కామపు కళ్ళు సరి చేయబడతాయి, నీ చెడిపోయిన హృదయము, విరిగిపోయిన మనస్సు బాగు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునరుత్థానం ద్వారా దేవుడు సాధించింది ఇది. ఇవన్నీ జరుగుతూ ఉంటే చూశాడు ఈయన, అమ్మో నిజముగా ఈయన దేవుని కుమారుడు సుమీ. అన్యులు గమనిస్తున్నారండి యేసు యొక్క మరణం ఎలాంటిదో, యేసు ఎవరో. నేను క్రైస్తవులకు ఒక్క క్షణం అడుగుతున్నాను, ఈ యేసు నీ బతుకులో ఎప్పుడైనా గొప్పోడు అని నీకు అర్థమైందా? ఎప్పుడైనా రియల్లీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, రియల్లీ డూ యూ ఎక్స్పీరియన్స్ or did you experience this much of power, resurrection power of Jesus Christ in your prayer life? నువ్వు ప్రార్థన చేస్తుండగా గాని, నువ్వు భక్తి చేస్తుండగా గాని ఎప్పుడైనా ఈ నిజమైన క్రీస్తు పునరుత్థాన శక్తిని అనుభవించావా? అనుభవిస్తే నీ బతుకులో కూడా రెండు కాలాలు ఉంటాయి. యేసుకు నమ్మడానికి ముందు జీవితము, యేసుకు నమ్మిన తర్వాత జీవితం.
ఉండాలి. అది లేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు ఒక పశువువి. నా కామన్గా వచ్చేస్తావు చర్చ లోపలికి, అంతే. నువ్వు ఒక పశువువి. చెప్పాడు, పూర్వము నేను హింసకుడను, పూర్వము నేను దూషకుడిని, పూర్వము నేను హానికరుడను, కానీ నాట్ నౌ, ఇప్పుడు కాదు. కానీ కొందరు పూర్వము బూతులోలే, బాప్తిసం తీసుకున్న తర్వాత బూతులోలే. నీ ద్వారా ఏం లాభం రా బాబు? నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, ప్రతి విశ్వాసం అడుగుతున్నాను. నువ్వు విశ్వాసం అయితే, నువ్వు చేతనైన విశ్వాసం అయితే, నువ్వు నిజంగా ఒక పక్క నికార్సిన విశ్వాసం అయితే, నీ జీవితంలో కూడా 2 కాలాలు ఉండాలా. నేను యేసుకు నమ్మక పూర్వం పక్క తాగుబోతుని, దుర్మార్గుడిని, వేశ్యని, వ్యభిచారిని, నా కళ్ళు చూసిందంతా నేను చేశాను. కానీ ఇప్పుడు నా మనసు ఒప్పుకోవట్లేదండి. ఆ మనసును గద్దించాలి. యేసు మరణము అంత గొప్ప శక్తిని తీసుకొచ్చింది. అయినా ఇప్పటికి కూడా కొంతమంది దుర్మార్గులు మారట్లా. అందుకే చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఎందుకు లోపలికి వస్తున్నావు? దేన్ని చూపించుకుందామని? షర్ట్నా, ప్యాంట్నా, అందమైన తోలునా, తొక్కనా? దేన్ని చూపించుకోవడానికి వస్తున్నావు చర్చిని? యేసు పునరుత్థాన బలం నీ ద్వారా చూపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు అన్నాడు, దేవా నేను సమస్తమును క్రీస్తును తన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. పెంటతో సమానంగా అన్నిటినీ ఎప్పుడు ఎంచుకోవాలి? ఎలాగ ఎంచుకోవాలి? ఎందుకు ఎంచుకుంటాము అంటే, క్రీస్తు పునరుత్థాన బలము నీ లోపలికి ప్రసరించినప్పుడు ఈ లోకం నీకు పెంటగా కనిపిస్తుంది. క్రీస్తు శక్తి నీ లోపల లేనంత వరకు ప్రతి పనికి మాలిందే ఐశ్వర్యలాగా కనిపిస్తుంటది నీకు. చింపిరి జుట్టుదే కూడా నీకు ఐశ్వర్యరాయలా కనిపిస్తుంటది. ప్యాంట్ ఎక్కడ సిరిగిపోయినాడు ప్రభాస్ లాగా కనిపిస్తుంటాడు. ఎందుకంటే నీ బతుకు చెడు, లోపల చెడిపోయావు నువ్వు. నీ కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, నీ మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు. అందుకే చీకటినేమో వెలుగని నమ్ముతున్నావు, వెలుగునేమో చీకటి నమ్ముతున్నావు. తీపేమో చేదు అంటున్నావు, చేదునేమో తీపి అంటున్నావు. యు ఆర్ స్పాయిల్డ్ ఇన్సైడ్. పాడైపోయావు. అందుకే చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కమ్ ఆన్ క్విక్ రీడ్ ఇట్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఫ్రమ్ వర్స్ ఆన్వర్డ్స్, 1 ఆన్వర్డ్స్, 1 మొదలు. yes that's the word. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిపోయిన వారై ఉండగా దేవుడు మిమ్మును ఎవరితో కూడా లెట్స్ ఆల్ సే, అందరూ చెప్తాం, ఎవరితో కూడా? క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. ఆ రోజు ఈ రోజే పునరుత్థాన దినం, ఈ రోజే ద డే ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీవు ఈరోజు కొంతైన నీతి, కొంతైన పరిశుద్ధత, కొంతైన ప్రేమ కలిగి ఉన్నావంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుని బట్టి. అబ్బా, నీ బతుకుకు నువ్వు ఎంత వందనస్తుడివై ఉండాలో నా యేసుకి. ఎంత రుణం బాకీ అయిన వాడవై ఉండాలి యేసుని బట్టి. స్తోత్రం కలుగును గాక. అద్భుతంగా చెప్తున్నాడు. ఈ కార్యములన్నీ చూస్తున్నాడు ఈ శతాధిపతి. మన పాయింట్ అది, అర్థమైందా? చూస్తున్నాడు. ఈ పనికి మాలినటువంటి బతుకంతా ఆడికి అర్థమైపోతుంది. నేను చాలా తప్పు చేశాను, యేసును పొడిచాను, నేనే పొడిచాను, యేసును జుట్టు పీకాను, యేసు నేనే అంగి పరకమని చింపేశాను, యేసు తల మీద ముళ్ళ కిరీటము నేనే అణిచి పెట్టాను, రక్తము కారుతుండగా పెట్టాను. అయ్యా నేను పాపిని. పశ్చాత్తాపం పడ్డాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. యేసు మరణం నిజమే అని గవర్నమెంట్ వారు దస్తావేజుల్లో రాసి ఉంచారు. ఏది? నీ కోట్ల మంది దేవుడిలో ఒక్క దేవుడు చచ్చిపోయి నా పాపం కూడా క్షమించాడు, నా చావును కూడా లేపాడు అని ఒక్కడిని చూపించండి అయ్యా, ఒక్కడిని చూపించండి. సంగమా, నువ్వు భుజాలు ఇనుములాగా చేసుకుని బతకొచ్చి భూమి మీద, భుజాలు గజాలు అంటారు కదా, ఇనుములాగా చేసుకొని బతకొచ్చు. ఎందుకంటే ద గాడ్ హూమ్ యు ఆర్ సర్వింగ్ ఈస్ ఎ లివింగ్ వన్. దేవునికి స్తోత్రం కలిగిన. నువ్వు సేవిస్తున్న దేవుడు సజీవుడు అండి. ఎలాంటి సజీవుడు అంటే, నిన్ను మరణం నుంచి ఆయన లేపడం కాదు, ఆయన కూడా చచ్చిపోయి ఆయనే లేపుతున్నటువంటి గొప్ప విజయశీలుడు నా యేసు. దేవునికి స్తోత్రం కలిగినగా. అందుకే మనం పాడుకున్నాం, ప్రాణమా కృంగిపోవద్దు, కొంచెం కాలం ఆగు, నా యేసు 2వసారి భూమి మీదకి వస్తాడు. ప్రాణమా
కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానయ్యుండే, యేసు మేఘాలపై త్వరగా రానయ్యుండే, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. ఆమేన్. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు, గ్లోరీ ఆరాధించెదనిలో. ఆమేన్ ఆమేన్. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే కనపరచె. ఆమేన్ ఆమేన్. yes ఓ స్తుతి పాడుచు నిన్నే కనపరచె, ఆరాధించెదనిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికైనా ఇలాంటి సమయంలో కూడా నిద్ర వస్తుందంటే నేను పెద్ద సర్టిఫికేట్ ఇస్తున్నాను. వాళ్ళ కంటే పక్క దౌర్భాగ్యులు పనికి మొదలు ఇంకొకడు ఉండడు. ఈ టైంలో కూడా ఇలాగ అవుతున్నావంటే నిన్ను ఏమనాలో నా దగ్గర అసలు నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకంటే సంబరమైన రోజు మానవ జాతికి ఏముందండి? బిర్యానీ 3 సార్లు తిన్నా ఈ సంతోషము అరగదు బిర్యానీ తింటే. అవును, కానీ రోజు బిర్యానీ తిన్నా రాని సంతోషం యేసుతో నువ్వు చాలా చేరువుగా బతుకుతున్నప్పుడు ఈ శతాధిపతికి వచ్చేసింది ఆ సంతోషం. నిజముగా ఈయన దేవుని కుమారుడు. అబ్బా, ఆయనకు వచ్చింది ఆ భారం. క్రైస్తవుడా, 20 ఏళ్ళుగా నువ్వు క్రైస్తవుడివి, 30 ఏళ్ళుగా నువ్వు క్రైస్తవుడివి, ఏది ఎంత సంతోషం ఎప్పుడైనా సంతరించుకున్నావా? ఎంత సంతోషం! నాకైతే మాత్రం ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ, నా బాడీలో ప్రతి అణువు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి కదిలేస్తున్నాయి నా కణాలన్నీ. అవును, కదులుతున్నాయి ఏకంగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. డాన్స్ చేయరా అన్నట్టుగా ఉంది నా బాడీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు పునరుత్థానం ఒక్క క్రైస్తవ్యాన్ని కదపలేదు, రోమా ప్రభుత్వాన్ని, రకరకాల పారసీక ప్రభుత్వాన్ని, గ్రీకు ప్రభుత్వాన్ని, రోమా ప్రభుత్వాన్ని, ఇతర ప్రభుత్వాలను, బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ఇక రకరకాల ప్రభుత్వాలను కుదిపేసింది. ఎక్కడయ్యా యేసు చరిత్ర లేడు? నీ చరిత్ర పుస్తకం తప్పేమో చూసుకో, నీ కళ్ళు పోయాయేమో చూసుకో. నా యేసు చరిత్ర పురుషుడు, చరిత్ర పురుషుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేన్ని జయించడంటే పెద్ద బంగారు పథకాన్నో, రజత పథకాన్నో, లేదా వెండి పథకాన్నో దేవుడు తేలే నాకు మనందరికీ. ఆయన ఏం తెచ్చాడు తెలుసా? వేల సంవత్సరాలుగా మానవ జాతి పోరాడి 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 దేని చేతిలో పుట్టుకుని ఓడిపోతున్నారో దాన్ని ఓడించాడు నా యేసు. దాన్ని ఓడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి ఉండేవాడు భూమి మీద. ఆయన చుట్టూ 52 మంది డాక్టర్లు పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకొని నేను 150 సంవత్సరాలు బతుకుతాను అని పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓపెన్ గా ఇచ్చి ఆ ఒళ్ళు అటు ఇది చేయడం, ఇటు ఇది చేయడం చేసి యువత అంతటిని పిచ్చి పిచ్చి చేసేసి, పిచ్చి పాటలకి పిచ్చి డాన్స్ చేసి బట్టలు చింపుకుండేవాళ్ళు వాళ్ళ కోసం, అతని కోసం. మైకేల్ జాక్సన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిచ్చి 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 అయిపోయారు యువత అంతా. పాపం 52 మంది డాక్టర్లు చుట్టూ ఉన్న పట్టుమని 50 సంవత్సరాలు కూడా బతకలేకుండా పుట్టుకుని చచ్చిపోయాడు తెలుసా? మరి వాడే గొప్పోడైతే మరణమును వాడు జయించొచ్చు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణమును జయించే శక్తి ఎవ్వడికి ప్రపంచంలో లేదు. భారతదేశం కాదు, సర్వ దేశాలకు నేను చెబుతున్నాను, మరణమును జయించిన వాడు భూమధ్యపురములో పుట్టిన యేసుక్రీస్తు తప్ప మరెవరికి చేత కాదు. అవును, నా యేసు ఒక్కడే చావు జయించి, చావునే చంపేశాడండి ఆయన. చావును చంపేసిన వాడు నువ్వు నమ్ముతున్న దేవుడు. చావును చూసి భయపడి పారిపోలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఏరి నువ్వు ప్రకటిస్తున్న అవతార పురుషులు అన్నావే, ఏ అవతార పురుషుడు బాబు? చావును చంపేసి పాపం క్షమించి పునరుత్థానుడై తిరిగి లేచిన ఒక్క అవతార పురుషుడు చూపించు నాకు. నువ్వు 1,000 పుస్తకాలు చదివినా 1,000 రోజులు గ్యాప్ తీసుకున్నా ఒక్కడిని చూపించలేవు. ఎందుకంటే ఉంటే కదా. ఇంట్లో భార్య ఆడు పెళ్లి చేసుకోలే, ఇలా రా అన్నాడట, ఇంట్లో ఎవరు లేరు, పెళ్ళం లేకుండా పెళ్లి లేకుండా అంటే ఎవడొచ్చేస్తాడు బయటికి? నీ మాట ఎవడు వింటాడు? ఈ చరిత్ర లేని సన్నాసులు, దద్దమ్ములు, చరిత్ర రానోళ్ళు కూడా ఇదిగే చేసుకుంటున్నారు. మీ యేసు చరిత్రలో లేడు. హేరోదు రాజు కాలంలో యేసు పుట్టిన పిమ్మట అంటూ యేసు పుట్టినటువంటి ఆ జన్మదినాన్ని ఒక రాజు యొక్క చరిత్రతో ముడిపెడుతున్నాడు. గూగుల్లో కొట్టి చూసుకో. హేరోదు రాజుని గూగుల్లో దొరికితే యేసు ఉన్నట్టు, హేరోదు రాజుని గూగుల్లో దొరకకపోతే చచ్చినట్టుగా నువ్వు యేసుని నమ్మాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. యేసు ఉన్నాడా లేదా? పోనీ లేడు అనుకుందాము, అప్పుడు హేరోదు కూడా ఉండకూడదు. మరి హేరోదు ఉండకూడదు కదా. మరి హేరోదు ఉన్నాడు, రోమా ప్రభుత్వం ఉంది, దాని దస్తావేజులు ఉన్నాయి, దాని సర్వ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దట్ మీన్స్ జీసస్ ఇస్ దేర్. యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ పనికిమాల పుస్తకం చదువుకోవడం రానోళ్ళందరూ కూడా మీ యేసు లేగలేదు, లేచినట్టు బోటకం చేసేసాడు, అసలు యేసే లేడు అన్నోళ్ళు కూడా ఉన్నారు. చరిత్ర రాదు, చదువుకోరు. చదివిన వాళ్ళు చెప్తేనేమో లేదు లేదు లేదు, మేము పట్టిన కుందేలుకి 3 కాళ్ళే. మొండి వాదన, చదువు రాని వాదన. దేవుని సంగమా, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నీవెంత ధన్యురాలు సంగమా. పరిశుద్ధ దేవుని ముందు కూర్చొని, చరిత్ర దేవుని ముందు కూర్చొని, ఆర్కియాలజీ దేవుని ముందు కూర్చొని, సైన్స్ దేవుని ముందు కూర్చొని, ఫిలాసఫీ దేవుని ముందు కూర్చొని, ఆకాశ దేవుని ముందు కూర్చొని, భూమిని సృష్టించిన సృష్టికర్తని దేవుని ముందు కూర్చొని వాక్యం వింటున్నావు చూడు. నీకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు రాయి ముందో, చెట్టు ముందో, కప్పల ముందో, తాబేలు ముందో, ఏ కోకల ముందో, ఏ దేని ముందో నువ్వు కూర్చోలేదు. దేవుడి ముందు కూర్చొని వాక్యం వింటున్నావు నువ్వు. సంగమా, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. భాగ్యం గొప్పది. సంగమా, నీ గొప్పతనం తెలుసుకో. నీ రాజు జీవము కలిగిన వాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది. ఎంత గొప్ప దానవు నీవైనను, చదును భూమిగా మారెదవు. ఎంత ఎత్తైన దానవు నీవైనను, చదును భూమిగా మారెదవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చాలా గొప్పదాను సంగమా. నీ గొప్పతనం నీకు అర్థమైతే ఎదుటోడు ఎవడో నీకు అర్థం. ముందు నీ గొప్పతనం నీకు అర్థం కావి చావట్లేదు, అది పెద్ద బాధ. ఈ గొప్పతనము శతాధిపతికి అర్థమైంది. నిజముగా ఈయన దేవుని కుమారుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాలయం రెండుగా. అంతేకాదండి, ఎవరు చనిపోయినప్పుడైనా బండలు అల్లంత దూరం లేచిపోయి ఢోమ్ అని పేలిపోయి బద్దలైపోయిన సందర్భం. రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు, జరిగిందా? రాజశేఖర రెడ్డి చనిపోయారు, జరిగిందా? ఎన్టీఆర్ గారు చనిపోయారు, జరిగిందా? ఇందిరమ్మ గారు చనిపోయారు, జరిగిందా? మైకేల్ జాక్సన్ చచ్చిపోయాడు, జరిగిందా? సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు, జరిగిందా? జరగదు కూడా. గాంధీ తాత చచ్చిపోయాడు, జరిగిందా? జరగదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాళ్ళందరూ దేవుడు పుట్టిస్తే పుట్టించబడ్డారు. కన్నా దేవుడు తన జన్మకు తానే కారకుడు తప్ప తననెవరూ పుట్టించలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు యేసును ద్వేషిస్తావు? యేసును చిన్న చూపు చూస్తావు? నీకంత ధైర్యం లేదు. నీకు పుస్తకాలు చదువుకోవడం రాదు, నీకు చరిత్ర లేదు. కాబట్టి చరిత్ర కలిగిన యేసు చెబుతున్నాడు, రోమా ప్రభుత్వపు అన్యుడైన శతాధిపతి చెబుతున్నాడు, నోరు మూసుకొని విను, అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజముగా ఈయన
దైవ కుమారుడే. మా ప్రభుత్వం ఈయన సిలువ వేసింది. ఏ ప్రభుత్వం? మా ప్రభుత్వం అంటే రోమా ప్రభుత్వము. మా కైసరు. ఎవడా కైసరు? ఔగుస్తు చక్రవర్తి, అగస్టస్ చక్రవర్తి ఇతన్ని శిక్ష వేశాడు. అతని శిక్ష వేసినటువంటి ఆ శిక్ష అమలు చేసిన వాడిని నేనే, ముఖ్యంగా నేనే. ఎందుకంటే పడ్డానికి వచ్చాడు అతనే శతాధిపతి పక్కన. అతన్ని చెబుతున్నాడు సాక్షి, నిజముగా ఈయన దేవుని. నువ్వు గమనించావా క్రైస్తవుడా? పోనీ ఈ విషయం అతను గమనించాడు, సరే నువ్వు గమనించావా? ఈ గొప్ప పురుషుడిని నువ్వు గమనించావా? ఎప్పుడైనా ఈ పునరుత్థాన బలము కలిగిన వాడిని ఎప్పుడైనా గమనించావా? అతని పునరుత్థాన బలం ఎవడు గమనించడో వాడు రోజు చచ్చిపోతూనే బతుకుతుంటాడు. అది గమనించండి. ముందు చచ్చిపోదు. ఏ నలుగున్నావంటే ఏటో అదొకలాగా ఉందండి. మధ్యాహ్నం తిన్నావంటే తిన్నాను కానీ ఏటో నాకు ఏటో అనిపించుకుంటుంది. కొందరు ఎంత తినేస్తుంటారు కానీ అయినా తలొంచేసి ఉంటారు. చెప్పనా మీకు అదేంటో? ఆ జబ్బేటో చెప్పనా? దేవుడు చూపించిన లక్ష్యాలు, గమ్యాలు, గోల్స్ ఉంటాయి. అవి ఎవడు కనిపెట్టలేడో వాడికి జీవితంలో దిగాలుగా ఉండడమే తప్ప ఇంకొక పని, ఇంకొక గొప్పది అన్నది ఏది ఆడి కంటికి కానరాదు. అది పెద్ద జబ్బు, అది పెద్ద జబ్బు. అవును, యేసు ఉంటే స్పష్టత వస్తుంది. యేసు లేడు, మరి స్పష్టత ఎక్కడి నుంచి వస్తుంది? నో క్లారిటీ, నో క్లారిటీ. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వేర్ టు గో, వేర్ నాట్ టు గో. హి డజంట్ నో. తెలుసుకోలేడు. ఎందుకంటే యేసు నో జీసస్. పునరుత్థానుడైన యేసు వాడిలో లేడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక దేవుని సంగమా, ఐ రిక్వెస్ట్ యు ఆల్, మీ అందరికీ బ్రతిమలాడి చెప్తున్నాను, ప్రభువైన యేసు క్రీస్తు మరణమును ఓడించి తిరిగి లేచాడని క్రైస్తవులు చెప్పుకోవడం కాదు, ఇదిగో ఈ రోమా శతాధిపతి చెప్తున్నాడు. అవును, పిలాతు గవర్నరా కాదా? రోమా ప్రభుత్వంలో పిలాతు గవర్నరా కాదా? యేసుకు అతను నేను ఈ మనుషుని విషయంలో నాకేం తెలియదు, ఇదిగో నేను చేతులు కడుక్కుంటున్నానని చెప్పి చేతులు కడుక్కొని తప్పుకున్నాడా లేదా పిలాతు? ఆ పిలాతు చరిత్రలో ఉన్నాడా లేదా? మరి ఆ పిలాతే యేసుకు ఇతనికి సిలువ వేయండి అని అప్పగించాడా లేదా? మరి ఈ పిలాతు చరిత్రలో లేకపోతే యేసు చరిత్రలో లేనట్టే. మరి యేసు చరిత్రలో లేడు అంటే పిలాతు కూడా లేడని ఒప్పుకోవాలా? కానీ సాధ్యమయ్యేది కాదు. ఏ కోణం నుంచి ఏ కోణం తవ్వుకొచ్చినా యేసు చరిత్ర పురుషుడు, ఆయన మరణమును ఓడించి తిరిగి లేచాడని నీకు ఇష్టం లేకపోయినా చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకానికి క్లారిటీ లేదు. అవును, నేను వాస్తవం చెప్తున్నాను. ఈ లోక మత గ్రంథాలకు క్లారిటీ లేదు. కానీ నిజమైన ధర్మ మార్గము, న్యాయ మార్గము, సత్య మార్గమైన ఆ జీవ మార్గాన్ని స్థాపించడానికి వచ్చిన యేసుకు మాత్రం ఫుల్ క్లారిటీ ఉందండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఫుల్ క్లారిటీ ఉంది. మరణాన్ని ఓడింపజేశాడండి ఆయన. మరి కొద్ది నిమిషాలు మీ ముందు మరికొన్ని సంగతులు ఉంచుతాను. మెట్టుకు మీ హృదయాన్ని జాగ్రత్తగా పట్టుకొనివ్వండి. మాటలు వెరీ 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 ఎసెన్షియల్, అద్భుతమైన ప్రాముఖ్యత కలిగిన మాటలు చెప్తాను ఇప్పుడు. మీ మనసు ఇస్తున్నారా? అందరూ సిద్ధమేనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. బాగా వినండి. ఈరోజు ఎవరిని ఓడించారు? ఈరోజు మరణమును యేసు ఓడించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు ఓడించారు? మరణాన్ని యేసు ఓడించాడు. అవునా కాదా? అడుగుతున్నాను. మరణమును ఓడించాడు యేసు అంటే మరణమును ఎవరు సృష్టించినట్టు మరి? అవునా? అలాగుందా బైబిల్లో? మరి మరణాన్ని సృష్టించడం ఎందుకు? మళ్ళీ దాంతో పని పెట్టుకొని కయ్యం పెట్టుకొని దాన్ని ఆయన ఓడించడం ఎందుకు? అర్థమవుతుందా మీకు? మరణాన్ని ఎవరు ఓడించారు? అసలు హూ ఈజ్ డెత్? ఎవరు మరణం అంటే? అసలు మరణానికి నిర్వచనం ఏంటి? ఆసక్తి పడుతుందా లేదా? ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు మరణం ఎవరు? మరణం ఒక విషయమేనా? అసలు మరణం ఒక సంగతేనా? అసలు మరణం వచ్చి ఏం చేస్తుంది? ఈ మరణాన్ని యేసు ఓడిస్తున్నాడంటే, యేసుతోనే తలపడిందంటే ఈ మరణము ఎంత గొప్పదై ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. ఈ మరణము దేవునితోనే తలపడిందంటే దీనికి దేవుని లాంటి ఒక పెద్ద ప్రణాళిక ఏదో ఉండి ఉండాలా. అసలు మరణాన్ని దేవుడే సృష్టిస్తే దాన్ని ఓడించే పని మళ్ళీ దేవుడు ఎందుకు చేస్తాడు?
చేయడు. ఒక్కసారి బైబిల్ అంతట్లో 66 గ్రంథాలలో మరణమును గూర్చిన మొదటి ప్రస్తావన ఎక్కడ చూస్తాం మనము? ఆదికాండములో చూస్తాం. ఎవరి విషయంలో? ఆదాము విషయంలో. ఏ సందర్భము? బాగా పట్టుకోండి. ఆదాము, ఈ ఫలము నీవు తిను దినమున నిశ్చయముగా, అసలు యాక్చువల్గా అప్పుడే ఆదాము స్టాప్ మై లార్డ్, ఆగండి ప్రభువా, ఏమన్నా మళ్ళీ అను ప్రభువా అని అడగాలి. నిశ్చయముగా చచ్చెదవా అంటే చావు అంటే ఏంటి ప్రభువా అని అడగాలి. ఎందుకు అంటే ఆదాముకు ముందు ఒక మనిషి ఎవడు లేడు. ఆదాము ముందు ఒక మనిషి ఉన్నాడు అనుకున్నా అతను చచ్చిపోయిన సందర్భం అంతకంటే లేదు. అసలు ఆదాము కంటే ముందు మానవ జాతే ఏంటి ప్రభు, మరణం అంటే ఏంటి ప్రభు అని అడగాలి. అవునా కాదా? అదేదో ఆదాముకు ముందే పరిచయం ఉన్నట్టుగా దేవుడు మాట్లాడేస్తున్నాడు. ఆదాము, ఈ ఫలము నీవు తిను దినము నిశ్చయముగా అంటే ఏమవుతుంది ప్రభువా అంటే, ఆ పండు నీవు తిను దినము నిశ్చయంగా చచ్చిపోతావన్న నా ఆజ్ఞ ఉంది చూడు, నా ఆజ్ఞ ఆ మరణము నుంచి నిన్ను రక్షిస్తుంది. ఏ రోజు నీవు ఆ పండును ప్రేమించి నా ఆజ్ఞను ధిక్కరిస్తావో ఆ రోజు నిన్ను ఒకడొచ్చి కబలించేస్తాడు. వాడి పేరు మరణం. వాడి పేరు మరణం. వాస్తవానికి దేవుని సృష్టిలో, దేవుని రచనలో మరణం అనేది సృష్టించబడలేదు. గుర్తుంచుకోండి, మరణాన్ని దేవుడు సృష్టించలేదు. ఉదాహరణకు మీ ఇంట్లో కుక్క ఉందనుకోండి, ఇప్పుడు ఊర్లో కుక్కలు ఉన్నాయి, ఆ కుక్క ఎదురుగా మనం కరడానికి పారొచ్చేస్తుంది, పెద్ద కర్ర ఎత్తుకొని దాన్ని మనం కొట్టడానికి చెయ్యెత్తాం, అప్పుడు కుక్క పారిపోద్దా లేదా? ఎందుకు చెప్పండి? అమ్మో ఈ నన్ను కర్రతో కొట్టి చంపేస్తాడు అంటే మరణం అంటే కుక్కకు కూడా భయమే. కుక్కకు కూడా చచ్చిపోవడం ఇష్టం లేదు. మరి కుక్కకు కూడా ఇష్టపడిన ఈ మరణం దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరణాన్ని దేవుడు సృష్టించలేదు, గుర్తుంచుకోవాలి. ఇది చాలా మందికి తెలియని ఒక సత్యము. మరణాన్ని దేవుడు సృష్టించలేదు. మరణం ఒక భయంకరమైనటువంటి ప్రణాళికతో వచ్చింది. గొప్ప బలము కలిగిన వాడు. వాస్తవానికి నేను ఖచ్చితంగా విశ్వసించి వాక్యంలో నుంచి నమ్ముతున్నాను, మరణము సాతానుడి భూమి మీదికి వదిలిన ఒక పెద్ద హస్త ప్రయోగము, ఒక పెద్ద బలమైన సాధనము, ఆయుధము, మానవ జాతిని చిత్తు చేసి దైవ ప్రణాళికలో నుంచి వేరు చేసే ఒక భయంకరమైన సాధనం పేరే మరణం. అవును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి వినండి, అసలు మరణము మనిషికి సంభవించినప్పుడు ఏం చేస్తుంది అంటే, మరణం మనకు వచ్చిన వెంటనే అదొక భయంకరమైన పని చేస్తుంది. ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఎవ్వరూ చేయలేని పని అదొక్కటే చేస్తుంది. ఈ భూమి మీద పంచభూతాలు, నీరు ఉంది. నీరు మన దగ్గరికి వచ్చి మన శరీరాన్ని, మన ప్రాణాన్ని వేరు చేస్తుందా? ఇలా వేరు చేసి చూపిస్తుందా? అగ్ని మన ప్రాణాన్ని, శరీరాన్ని వేరు చేసి చూపించగలుగుతుందా? వాయువు మన ప్రాణాన్ని, శరీరాన్ని వేరు చేసి చూపిస్తుందా? చూపించలేదు. కానీ మరణం అనే మరణం గడున్నాడే, వాడు మాత్రం మనిషి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కుదిర్చి ఒక్కటిగా బతకండ్రా, ఒక్కలాగే ఉండండ్రా, ఏకమై ఉండండ్రా అని మానవ జాతికి ఏకంగా చేసిన ఆ ఏకత్వాన్ని పాడు చేసేదే మరణము. ఏంటి ఏకత్వము? బాగా వినాలి. దేవుడు మానవ జాతిని చేసినప్పుడు ఏం చెప్పాడు? రండి మన పోలిక చొప్పున, మన స్వరూపమును బట్టి మానవ జాతిని చేద్దాం. ఏంటి దేవుని పోలిక? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అది త్రియేక దైవం. అలాగే త్రియేక మానవుడు కూడా భూమి మీద ఉన్నాడు. శరీరం, ప్రాణం, ఆత్మ. అవునా కాదా? ఇప్పుడు శరీరం, ప్రాణం, ఆత్మ వేరువేరా ఒకటా? వేరువేరే, కానీ ఒక్క దగ్గరే ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేనును నా ప్రాణమును, నేనును నా శరీరమును బొబ్బిలి వెలుచున్నాం అని ఎవరు అంటారు? అలాగంటారండి ఎవరైనా? ఇప్పుడు అవి లేవా అంటే ఉన్నాయి, లోపల నిజంగానే ఉన్నాయి. ప్రాణం ఉంది, శరీరం ఉంది, ఆత్మ ఉంది. నేను మా ముగ్గురు కూడా ప్రాణాత్మ శరీరములు కలిసి బొబ్బిలి వెలుచున్నాం, 3 కుర్చీల మీద కూర్చున్నాం. అలాగే కాదు, ఒకే ప్రాణం, ఒకే శరీరం, ఒకే ఆత్మ, ఇదంతా కలిసి ఒక్క దగ్గరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ ఐక్యతలో ఉంచిన దేవదేవుని ఐక్యత పాడు చేసేది ఏంటో తెలుసా? మరణము.
దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ మరణం వచ్చి ఏం పాడు చేస్తుందంటే దేవుడు ఉంచిన ఐక్యతను పాడు చేసేది మరణము. దేవుడు పెట్టినటువంటి శరీరం ప్రాణం ఆత్మ కలిసి ఉండండ్రా అని చెప్పిన కలిసి ఉండేటువంటి కట్టుబాటును పాడు చేసి విడగొట్టేది మరణము. మరణము అర్థమవుతుందా? ఇంకా అది చేసిన గొప్ప నష్టం ఏంటో తెలుసా? నా రూపము చొప్పున నా పోలిక చొప్పున అన్నాడు కదా. ఆ పోలికేంటి? ఆయన శరీరం, ఆయన ప్రాణం, ఆయన ఆత్మ లోపల ఉంది. ఇప్పుడు మరణం వచ్చి ఏం చేస్తుంది? శరీరము నుంచి ప్రాణమును వేరు చేసి దూరంగా బతకండ్రా అని బోధిస్తుంది. ఆత్మనెత్తుకెళ్ళిపోతుంది. అందుకే మొన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దేవుని దగ్గరికి. అని ఇప్పుడు ఏం పాడైపోయింది మరణం ద్వారా? దేవుని రూపం పాడైపోయింది. అది పాయింట్ అక్కడ. దేవుని రూపం పాడైపోయింది. దేవుని రూపం పాడైపోయినోడు ఇప్పుడు జస్ట్ కేవలం లోపల ప్రాణం లేకుండా ఈ ఒక శరీరం మాత్రమే నడిచెళ్ళిపోద్ది. అలాగా అవుద్దండి? అలాగవుద్దా? ప్రాణం లేకుండా శరీరం నడిచెళ్ళిపోద్దా? లేదా శరీరం లేకుండా ఒక ఆత్మ మాత్రం నడిచెళ్ళిపోతుంది అనుకోండి. ఎవరైనా వీధిలో ఉంటారా? ఒక్క ఆత్మే అలా నడిచెళ్ళిపోతుంది, అందరికి కనిపించేస్తుంది, అందరికి కనిపిస్తుంది. ఆత్మ నడిచెళ్ళిపోతుంది, పట్టపగలవుతుంది. ఎవరైనా దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ ఆత్మగారు, ప్రైజ్ లార్డ్ ఆత్మగారు అంటారా? శరీరం ఉండే అసలు దాన్ని చూసి ధైర్యం ఎవడుకుంటే కదా లోపలికి తలుపు వేసుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే మరణము వచ్చి చేస్తున్న పని ఏంటంటే ఇంతవరకు చాలా కృప కలిగిన అంత సౌందర్యవంతుడు ఒక్కసారి విడిపోయి కురూపిగా మారిపోతాడు. when death comes into the lives of the people, then man became ugly. కురూపిగా మారిపోతాడు. మరణం మన బతుకులోనికి ఎంటర్ అయ్యి ఏం చేస్తే తెలుసా? కురూపితనాన్ని బోధించి కురూపిగా చూపిస్తుంది లోకానికి. అలాంటి మరణాన్ని మరణింప చేశాడు నా దేవుడు ఈరోజు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది మీకు ఎవరు చెప్పరు, వాస్తవం చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? దేవుని స్వరూపం పాడు చేసేది మరణం. అసలు ఆదాముకు మరణం ఎలాగొచ్చింది? ఏం జరిగింది? ఆదాము, నువ్వు పండు తినడం ద్వారా నాకేం పెద్ద ప్రయోజనం ఏముండదు, నాకు నష్టం ఉండదు, కష్టం ఉండదు, ఎందుకంటే నరులకు వచ్చే బాధలు నాకేమి అంటవు. కానీ ఆ పండు తినటం ద్వారా నీ బతుకులో నీకు వచ్చినంత కష్టం మరెవడికి రాదు. ఆ పండు తినద్దు, నీకు నష్టం, నాకేం నష్టం లేదు. నువ్వు ఒకవేళ ఆ పండు తినేస్తే ఇంకొక పండు నేను ఈజీగా చేయగలను. కానీ ఒకటి గుర్తుంచుకో, నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు. అంటే నిశ్చయముగా నీ శరీరం, నీ ప్రాణం విడిపోతాయి అని అర్థం. అది అలాగే విడిపోయాయి, అలాగే విడిపోతున్నాయి. ఈ రోజు కూడా దేవుని మాట ఎవడు వినడో, దేవుని వాక్యం ఎవడు మనసులో పెట్టడో వాడి ప్రాణం, శరీరం విడిపోతాయి. దట్ మీన్స్ హీ విల్ డై, చచ్చిపోతాడు. అర్థమవుతుంది? ఈరోజు మరణం అంటే ఏంటో? దేవుని మాట విన్నోడే కదా చచ్చిపోతాడు. అందుకే వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సయైన జ్ఞానమునకు విరోధి. వేరుండగోరువాడు, ఎవరికి వేరుండగోరువాడు? దేవునికి, దేవుని వాక్యమునకు, దేవుని ధర్మమునకు, దేవుని న్యాయ విధులకు ఎవడు వేరుగా బతకాలనుకుంటాడో, విచ్చలవిడిగా బతకాలనుకుంటాడు. దుర్మార్గుడు ఒక్కడే అన్ని ఆజ్ఞలకు లోబడాలట, పాస్టర్ గారు చెప్పినట్టే ఉండాలట, బట్ నాకు చాలా ఇరుగ్గా ఉంది ఇక్కడ అని దుర్మార్గుడే అనుకుంటాడు. దేవుని కాడిని మోస్తున్నవాడు ఎవడు అనుకోడు అలాగా. దేవా, నరుడు నీ కాడి మోయుట నాకు, నా యవ్వన కాలములో నాకు మేలు తండ్రి. దేవుని ధర్మమును మోసేవాడు మేలు చేసుకుంటాడు వాడికి వాడే. నాకు ఈ మేలొద్ద ఇంత ఇరుగ్గా ఉంది, ఇలాగే లోబడి చాలా కష్టం అవుతుంది అని ఆజ్ఞలను ఎవడు ధిక్కరిస్తాడు వాడు పశుప్రాయుడు. పశువు ఒకటే విచ్చలవిడిగా బతకాలనుకుంటది. మనిషిగా నువ్వు అలాగే బతికితే నీకు పశువుకు తేడా ఏమి లేదు, విచ్చలవిడిగా బతకడానికి లేదు. అర్థమవుతుందా? అందుకే దేవుడు తన కాడిని మొయ్యమన్నాడు. నా కాడి తేలికేంట్రా బాబు, నీ మీద పెట్టుకో అన్నాడు. నీ మీద పెట్టు. ఎంతమంది మోస్తున్నారు? నా కాడి ఎత్తుకుని అంటున్నాడు. మరణం మీ దగ్గరకు చేరకుండా ఉండాలంటే యేసు బోధ మీతో నిత్యం ఉండాలి. అది నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్నారండి, వాక్యం లేక, వాక్య జీవం లేక, వాక్య సారం లేక చచ్చిపోతున్నారు. ఆ వాక్యం లోపలికి వెళ్తూ ఉంటే ఏమవుద్దో తెలుసా? మీకు ముందు ఒకటి చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. ఒక నెల రోజుల పాటు నువ్వు ప్రార్థించకుండా, ఒక నెల రోజుల పాటు వాక్యం చదవకుండా, ఒక నెల రోజుల పాటు దేవుని దగ్గరికి, మందిరానికి రాకుండా నిజంగా నువ్వు బతికితే ఏమవుద్ది చెప్పు సంగమా? ఏమవుద్ది?
నీలో ఉన్న ఆత్మీయ సారమంతా చచ్చిపోద్ది. అంతవరకు నువ్వు కొద్దిగైనా పరిశుద్ధత సంపాదించి ఉన్నావు, అది కూడా చచ్చిపోద్ది. అంటే యేసుకు దూరం అవుతున్న ఒక్కొక్క రోజు నీ పాపం పెరిగిపోతున్న 100 రోజులతో సమానం. గుర్తుంచుకో. నువ్వు ప్రార్థన చేయకుండా ముగించేస్తున్నవే దినాలు దినాలు దినాలు, క్షణాలు, నెలలు నెలలు, వారాలు వారాలు, సంవత్సరాలు. కొంతమంది పనికి మాలిన వారి బతుకులకు ప్రార్థన ఉండదు. నువ్వు ప్రార్థన చేయకుండా ప్రతిసారి కూడా 100 టన్నుల కొలది పాపాన్ని పెంచుకుంటున్నావు, మరణానికి దగ్గర అయిపోతున్నావు అని అర్థం. అర్థం అర్థం ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, పరిశుద్ధత పాటించడం నీకు నీ వలన అవ్వదు. అందుకే యేసుకు దూరంగా ఉన్నవాడు పెద్ద పాపే అండి. అసలు పాపాడే. పాపం అంటే నీ పక్కోడిని పొడి చేయటమో, పక్కోడి పేక నరికేయటమో కాదు. అది కాదు పాపం అంటే. నువ్వు 10 రోజులు ప్రార్థన చేయకుండా మానే, నీ పేరు పాపి. అప్పుడు ఆనందరావు, ఆనందపాలు గారు, మరి విశ్వేశ్వరరావు ఏముండదు. ఆ పేర్లు నీకు ఉండవు. నీ పేరు పాపి అంతే. 10 రోజులు ప్రార్థన మానే, నీ పేరు పాపి. 10 రోజులు ఆరాధన మానే, నీ పేరు పాపి. 10 రోజులు ఒక 10 కాలాల పాటు సేవ మానేస్తే పాస్టర్ కాదు, నా పేరు పాపి. గుర్తుంచుకోండి. ప్రార్థన మానేయటమే పాపము, పరిశుద్ధత సాధన చేయకపోవటమే పాపము. ఇది ఎవరు చేయిస్తున్నారు? మరణం గాడు చేయిస్తున్నాడు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒరే రోజు రోజు పాపం పెంచుకొని నాకు దగ్గర అయిపోరా అని చెప్తుంది పాపం. ఎందుకు? పాపము వలన వచ్చు జీతము అది. నువ్వు మరణానికి దారి తీస్తున్నావు. నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే ఎవరికి నష్టం బాబు? నువ్వు వాక్యం చదవడం మానేస్తే ఎవరికి నష్టం రా బాబు? నీకు నువ్వు నష్టం చేసుకుంటున్నావు. నా ప్రాణం నాకొద్దు అని టమాటా పళ్ళు పిసుకున్నట్టుగా నీ పేక నువ్వే పిసుకుంటున్నావు. ఇప్పుడు ఎవరికి చెప్తావు? నువ్వు నీ చావు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. అందుకే ఇలాంటి వాడు చచ్చినా ఏడవడానికి అవసరం లేదు. అవసరం పడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణం ఎంత పని చేస్తుందో చూస్తున్నారా? చూస్తున్నారా? అందుకే అలాంటి మరణమును దేవుడు ఈరోజు మరణింపచేసి అడుగుతున్నాడు. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం అంటున్నాడు. దానికి ఒక విజయం ఉందన్నమాట. దానికి విజయం ఉందని చెప్పి దేవుడే అంటున్నాడు. దేవుడే ఆపాదిస్తున్నాడంటే అది చాలా గొప్పది. అందుకే దయచేసి చెప్తున్నాను, మరణానికి ఒక కాపరున్నాడు, వాడి పేరు లూసిఫర్ గాడు. జీవానికి ఒక కాపరున్నాడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? నువ్వు చావాలనుకుంటే మరణం కాపరి చెప్తున్నటువంటి సాతాను చెప్పినట్టు విను. నేను బతకాలి ప్రభు, నా భార్య బిడ్డలతో ఒక గోలు, ఒక గమ్యం, ఈ జీవితానికి అర్థం తెచ్చుకొని నేను సమాజంలో మనిషిలాగా బతకాలనుకుంటున్నాను తండ్రి అంటే యేసుని నమ్మి యేసులాగా బతుకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరణపు ఛాయ, మరణపు రోత, మరణపు వాసన నీ దగ్గర నుంచి దూరం అయిపోతాయి. కానీ చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. వాక్యానికి దూరంగా బతకడం. ఆడేవాడు అన్నలాగా చూస్తుంటారు కొంతమంది. ప్రార్థన వాక్యం అంటే అంటరాను చూస్తారే, అలా చూస్తుంటారు. హౌ మచ్ ఇస్ యువర్ ప్రేయర్ లైఫ్? అడుగుతున్నా నీ పూట. నీ ప్రార్థనా జీవితం లోతు ఎంత? నీ ఒళ్ళు కడుక్కున్నావా? నీ మనసు కడుక్కున్నావా? ప్రతిరోజు మరణం దగ్గరికి వస్తున్నప్పుడు మరణాన్ని జీవంతో ఎదురుస్తున్నావా? ఇది భక్తి సాధన అంటే. ఊరికనే తురుక్కుని వచ్చి 100 రూపాయలు కానుకేసి అమ్మయ్యా పాస్టర్ గారు వదిలేశారు ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయి నీ ద్వారా ఏం లాభము? ఏ లాభం లేదు. దయచేసి ఈ జీవితంలో కొంత సంపాదించు. ఇక్కడే కాదు, నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ విశ్వాసమైనా కొంత సంపాదించు. నీ బతుకులో కొంత సంపాదించు. పరిశుద్ధత సంపాదించు. పాపం మీద విజయం సంపాదించు. అది సంపాదించిన తర్వాతే నీ పేరు క్రైస్తవుడు. నీ పేరు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు ఊరికనే పేరు పెట్టుకుంటే చాలదు. సో లిసన్ వన్ వర్డ్. ఒక మాట చెప్తున్నాడు, వినండి, ముగించేస్తున్నాను. ఒకసారి అలెగ్జాండర్ యుద్ధం చేస్తున్నాడు. అలెగ్జాండర్ సైన్యం కూడా యుద్ధం చేస్తూ ఉంటే అలెగ్జాండర్ సైన్యంలో ఒకడు అవతల వ్యక్తితో యుద్ధం చేయలేక పరిగెత్తి వెనుదిరిగి వచ్చేస్తాడంట. వెనుదిరిగి వచ్చేస్తుంటే ఆ సైన్యంలో ఉన్న ఒకడు ఒరే అలెగ్జాండర్ అని చెప్పి పారిపోతున్నాడు. అలెగ్జాండర్ ఎందుకు పారిపోతున్నావు? రా సాయం చేస్తానంటే అమ్మో నేను రాను పారిపోతున్నాడంట. ఇలా పారిపోతూ ఉన్నటువంటి ఈ అలెగ్జాండర్ ని నిజమైన అలెగ్జాండర్ చూసి ఇలా కళ్ళు తిప్పాడు. ఏంటి వాడి పేరు అలెగ్జాండర్? జస్ట్ లెట్ హిమ్ కమ్ టు మీ, వాడిని అతను పిలండి అని చెప్పన్నాడు. వాడి దగ్గరికి వచ్చాడు. అలెగ్జాండర్ మాట్లాడుతున్నాడు. నీకేం పేరు అని అడిగాడు. నా పేరు అలెగ్జాండర్ సార్. సిగ్గు లజ్జ ఉందరా నీకు? అలెగ్జాండర్ పేరు పెట్టుకొని
యుద్ధములో వెన్ను చూపి పారిపోతావా? నీకు సిగ్గుందా? యుద్ధము చేసి చెయ్యలేకపోతే వాడి చేతిలో చచ్చిపో, లేదా నీ పేరు మార్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలాంటి వాడు శక్తిమంతుడు పేరు పెట్టుకొని, నాలాంటి బలమైన సైన్యములో ఉండి, బలవంతుడని నా దగ్గర ఉండి, నా దగ్గర తర్ఫీదు పొంది, నా పేరు పెట్టుకొని ఒక చేతకాని కార్యం చేస్తావా? చావనైనా చావు, పేరైనా మార్చుకో అన్నాడంట అలెగ్జాండర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతో మంది యేసుక్రీస్తు సైనికులుగా ఉండి, మేము యేసు సైనికులం అని చెప్పుకొని యేసులాగా బతకలేని చవట సన్నాసులు ఎంతో మంది సంఘములో ఉన్నారు. యేసు పేరైనా మార్చుకో, లేదంటే లోకములు వెళ్ళి చచ్చిపో. ఈ రెండు ఆప్షన్స్ నీ దగ్గర ఉన్నాయి. ఎస్, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదండి బోధ అంటే. నాకు కాఫీ కొట్టి కూల్ చేసి కూల్ కేక్ చేయడం రాదు, విరి చేసి పేక్ కోసేయటమే వచ్చు వాక్యంతో. నాకు ఆ రెండే వచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నచ్చినోడు ధన్యుడు, నచ్చకపోతే వాడికంటే దౌర్భాగ్యుడు కూడా ఉండడు. ఎందుకంటే ఎవడు తిడతాడో ఆడే బాగు చేస్తాడు, ఎవడు తిట్టడో ఆడు నిన్ను జీవితాన్ని పాడు చేస్తాడు. గుర్తుంచుకో ఫ్రెండ్, నువ్వేం చేసినా ఓకేరా, అసలు నువ్వు చేస్తే తప్పు ఉంటుందా అంటాడు. పెద్ద ఫేక్ గాడు అన్నమాట. నేను పెద్ద గొయ్యిలోనే దించుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలును కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు, పగోడు లెక్కలేనన్ని ఇటు అటు ఇటు అటు ఏంటి ముద్దులు పెడతాడు. జాగ్రత్త. ఫేక్ పీపుల్ మధ్య, ఫేక్ సంఘస్థుల మధ్య, ఫేక్ భక్తుల మధ్య గడపద్దు. వారు ఫేక్ కళ్ళు. ఇంత కరెన్సీ నోట్లు 50,000 రూపాయలు ఉన్నాయి, అక్కడ అన్ని కాగితాలు ఫేకే. ఎంత ప్రమాదం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి కోట్ల మంది, లక్షల మంది లోపల ఉండొచ్చు, అందరూ ఫేక్ పీపుల్ అయితే నా బోధ ద్వారా ఏం లాభం? యేసుకొచ్చే ప్రయోజనం ఏంటి? ఏ లాభం ఉండదు. కనుక బీ ఎ రియల్ పర్సన్. ఒక నిజమైన వ్యక్తిగా, వాస్తవమైన వ్యక్తిగా బతకండి. యుద్ధములో అలెగ్జాండర్ పేరునే ఉంచుకోవద్దు అన్నాడు అలెగ్జాండర్. కానీ ఈ ఆత్మీయ యుద్ధంలో ఎంతో మంది యేసు పరువు, యేసు పేరు తీసేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేరు మాత్రం నువ్వు ఎవరు అంటే క్రైస్తవుడు అండి, ఆమె క్రిస్టియన్ అని చెప్తుంటారు. దేవుడు ఉమ్మేసేస్తాడు. జాగ్రత్త. క్రిస్టియన్ అని చెప్పుకొని పనికి మాలన దిక్కుమాలిన నీచ కార్యాలు చేస్తూ ఉంటే ఎన్నాళ్ళు చూసి ఊరుకుంటాడు దేవుడు? నా సైన్యంలో నుంచి బయటకైనా పో, నా పేరు పెట్టుకోవడం మానేనైనా మానే అని చెప్తున్నాడు. అడుగుతున్నాడు దేవుడు ఇప్పుడు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు అంటే ఏంటో ఆ మరణం జయించిన విధానం చూసి శతాధిపతిలాగా నేర్చుకో. నిజముగా ఈయన దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు అర్థమైందా? శతాధిపతికి అర్థమైంది, రోమా ప్రభుత్వానికి అర్థమైంది, రోమా బల్లెముతో పొడిచినటువంటి ఆ బల్లెం పొడిచిన ఆ బంటుకు అర్థమైంది ఇతను దైవ కుమారుడు అని. కానీ ఈరోజు క్రైస్తవులకు అర్థం కావట్లేదు. నా దేవుడు నిజముగా దైవ కుమారుడు, నా దేవుడు బలవంతుడు అని నా పిల్లలకు అర్థం కావట్లేదు. అందుకే బాధపడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకెందుకో బాధ కాదు, నా పిల్లలకు నా కోసం తెలియట్లేదు. పేరు మాత్రం పెద్దది పెట్టుకున్నారు, కానీ నా కోసం తెలియట్లేదు. సో నేను మళ్ళీ బతిమలాడి చెప్తున్నాను, సంగమా, నీ దేవుడు, నీవు సేవించుచున్న నీ రాజు మరణమును ఓడించిన వాడు, మరణమును మరణింపజేసి తిరిగి లేచిన వాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అవునండి, ఎవ్వరు మరణాన్ని ఓడించలేదండి, ఓడించలే. గాంధీ తాత బైబిల్ చదివాడు సబర్మతి ఆలయములో. ఆ బైబిల్ చదువుతూ అతని చుట్టూ ఒక 5 పాస్టర్లు కూడా ఉండేవాళ్ళు. ఆయన దగ్గర 5 దగ్గర గాంధీ తాత వాక్యం నేర్చుకుంటూ ఉండేవాడు. అర్థమైందండి. ఒకరోజు సడన్ గా గాడ్సే అనేవాడు గాంధీని తుపాకీతో కాల్చి చంపేశాడు. చంపేసిన తర్వాత ఏమైందో తెలుసా? గాంధీ తాత బతికున్నప్పుడు బైబిల్ చదివాడు కాబట్టి, బైబిల్ దేవుడు 3 రోజుల తర్వాత మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు కాబట్టి మా గాంధీ తాత కూడా లేస్తాడని చెప్పేసి శుక్రవారం, శనివారం, ఆదివారం వరకు కాపలా ఉన్నారు గాంధీ సమాధి దగ్గర. కానీ గాంధీ డిడ్ంట్ రైజ్ అప్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మరణం మీద బలం కలిగిన వాడు గాంధీ కాదు, మరణం మీద బలము కలిగిన వాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అవును, కాపలా ఉన్నారు తెలుసా మీకు? చదవండి చరిత్ర. 3 రోజులు ఉన్నారు. గాంధీ కూడా లెగుస్తాడేమో, ఎందుకంటే రోజు బైబిల్ చదువుతున్నాడు, బైబిల్ చదివేవాడు ఆయన.
ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించండి, ఎక్కడదో కాదు, కాపీ ఫ్రమ్ మత్తయి సువార్త. అర్థమైందండి? కాపీడ్ ఫ్రమ్ మత్తయి సువార్త. అహింస, నాన్ వైలెన్స్ చట్టం ఎక్కడి నుంచి? యేసు ప్రభు చూసి కాపీ చేసుకున్నాడు గాంధీ. అర్థమైందా? ఏంటది నాన్ వైలెన్స్ అంటే? ఏంటి తెలుగులో? అహింసా కార్యక్రమం. ఏంటండి? అహింస. హింస హింస చేయకుండా యేసు ప్రేమ చూపించి కోట్ల మందిని గెలుచుకున్నాడు. మనం కూడా అహింస చేయొద్దు, హింస చేయొద్దు, హింసాత్మక ఏమి చేయొద్దు, కాముగా ఉండి బ్రిటిష్ వాళ్ళు తరమ కొడదాం అనుకున్నాడు. సక్సెస్ఫుల్ అయ్యాడు. ఎందుకంటే బైబిల్ని బట్టి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అవునండి, ఎందరో బైబిల్ కాపీ కొట్టి తర్వాత సొంత సిద్ధాంతాలు స్థాపించుకున్నారు. సామ్యవాద సిద్ధాంతం కారల్ మార్క్స్ ద మేనిఫెస్టో అనే గ్రంథం రచించాడు. ఆయన బైబిల్ నుంచి రచించుకున్నాడు, తెలుసా? అవును, దేవునికి స్తోత్రం కలిగినగా. ఎన్నో చరిత్రలు చెప్పొచ్చండి. ఎందుకు అంటే నా యేసు చరిత్రకారుడు కాబట్టి ఆయన గురించిన సమస్త విషయాలు చరిత్రమే, చరిత్రాత్మకమే. ఆఖరిగా ఈ ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఈ లోకములో కోట్ల మంది దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. వారు చనిపోయారని కూడా చెప్తున్నారు. మరి యేసు క్రీస్తుని అవతార పురుషుడు కూడా చనిపోయాడు. కానీ యేసుకు ఈ అవతార పురుషులకు ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఈ రోజు కూడా నువ్వు 50,000 లక్షల రూపాయలు పెట్టి ఫ్లైట్ ఎక్కి ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఇప్పటికి కూడా యేసు క్రీస్తు పండబెట్టబడిన, పండుకొని తిరిగి లేచిన సమాధి నీకు వెల్కమ్ చెబుతుంది. సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖాళీ సమాధి చెబుతుంది యేసు సమాధిని ఓడించి తిరిగి లేచాడు. ఇంతవరకు నా గర్భములో అందరినీ నేను నొక్కేశాను, ఇంతవరకు నా గర్భములో అందరినీ నేను కొల్లబెట్టేశాను. కానీ ఎప్పటి చరిత్ర నన్ను, నా గర్భాన్ని నన్ను కొల్లబెట్టి నన్ను ఓడించి తిరిగి లేచి వెళ్ళిపోయిన ఒకే ఒక్కడున్నాడు. ఆయన పేరు యేసు అని మరణము, విజయము, సమాధి సాక్ష్యం చెప్తుందండి. సమాధి సాక్ష్యం చెప్తుంది. సమాధి సాక్ష్యం. ఎవరి అవతార పురుషుడు యొక్క మరణం కొరకైనా సమాధులు చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయా? ఎన్ని ప్రక్కల నుంచి ఎంత సమాచారం చూసినా యేసు మరణమును ఓడించి గెలిచిన ఏకైక ధీరుడు, ధీరుడు, ధీరుడు. ఆయన నమ్మి నువ్వు ఎంత గట్టిగా ఉండాలి, అసలు ఎలా ఉండాలి? నువ్వు నీ రాజుని బట్టి నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి, నీ ప్రభువుని బట్టి ఎంత సిద్ధాంతం, ఎంత సమాచారం నీకు తెలియాలి, ఎంత సత్యం ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత బుద్ధి ఉండాలి, ఎంత వికసించాలి, ఎంత మందికి నీవు నీ హస్తాలు కాపుదలనివ్వాలి. ఓడిపోతున్న క్రైస్తవులారా లేవండి, దేవుడు మేలుకొలుపుతున్నాడు. లేవండి, తగ్గులు లేవండి, సత్యం పట్టుకోండి, ఖడ్గం పట్టుకోండి. ఖడ్గం అంటే వాక్యం, వాక్యం పట్టుకోండి. ఈ లోకంలో ప్రతి అబద్ధాన్ని, ప్రతి అన్యాయాన్ని నరుకుంటూ ఖండించుకుంటూ వెళ్ళండి. ప్రభు అదే కోరుతున్నాడు, అదే కోరుతున్నాడు. తన సత్యం చేత అసత్యాన్ని ఖండించేశాడు. గనుక ఈ అద్భుతమైన తరుణంలో అలాంటి విజయశీలుడైన యేసుక్రీస్తు ఒక్కసారి నా బతుకులోకి రా తండ్రి. ఆ శతాధిపతి ఒప్పుకున్నాడు, పిలాతు గవర్నర్ ఒప్పుకున్నాడు, హేరోదు ఒప్పుకున్నాడు, ఇంకా చాలా మంది కాపర్లు ఒప్పుకున్నారు. అంతేకాదు యేసు సమాధి దగ్గర చాలా మంది కాపలా కాశారు, వాళ్ళందరూ ఒప్పుకున్నారు. రోమా ప్రభుత్వం ఒప్పుకుంది, పారసీక ప్రభుత్వం ఒప్పుకుంది, గ్రీకు ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రభుత్వాలు ఒప్పుకున్న ఓ యేసు ప్రభువా నా బతుకులోనికి రండి అయ్యా, ఆహ్వానించండి, ఆహ్వానించండి. మన బతుకులు మారిపోతాయండి, మారిపోతాయి. ఎందుకు ఇక్కడ నుంచి సామాన్యంగా వెళ్ళకండి, భగ్గున మంది ఇక్కడ నుంచి వెళ్ళాలి. మీరు మండిపోయి వెళ్ళాలి ఇక్కడ నుంచి. నాకు ఇష్టం ఉండదు చల్లారిపోయిన కూల్ కేకులు లాంటి బోధలు, నాకు ఇష్టం ఉండదు. బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు అని నాకు అలాగే ఇష్టం ఉండదు. ఆ బోధ లాగి లాగి విరిసి నాకు ఇష్టం ఉండదు. నాకు వచ్చినట్టే మాట్లాడతాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొత్త స్టైల్ ఏం పెంచను, కానీ ఆత్మతో మాత్రం నలుగుతాను, ప్రార్థన చేస్తుంటాను. గనుక మీకు అదే నేర్పిస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడండి, బైబిల్ వాక్యాలతో నింపబడండి. గొప్ప పునరుత్థానం మనకు వచ్చేస్తండి, గొప్ప పునరుత్థానం. ఆఖరిగా ఈ పునరుత్థానుడైన యేసు శరీరం, యేసు రక్తం ఎవరు తిని తాగుతారో వారికే అంత్య దినమున నేను లేపుదును అన్నాడు దేవుడు. అను ఆ యేసు శరీరం, ఆ యేసు రక్తం మన మధ్య ఉంది.
అది నువ్వు తిని త్రాగకపోతే, సరైన రీతిలో తీసుకోకపోతే రేపు నీ సమాధి 1000 ఏండ్ల పాటు మురిగిపోవలసిందే. ఇంతవరకు కొన్ని వేండ్లు, కానీ ఇంకొక ప్రత్యేకించి ఇంకొక 1000 ఏండ్లు ఉన్నాయి 2 పునరుత్థానాలకు మధ్య. మొదటి పునరుత్థానము, రెండవ పునరుత్థానం. నీతిమంతుల పునరుత్థానము, అనీతిమంతుల పునరుత్థానం. దాని మధ్యలో 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. ఆ 1000 సంవత్సరాల్లో నువ్వు యేసుతో కూడా లేచి పరిపాలించాలంటే ఈరోజు నువ్వు యేసు శరీరం, యేసు రక్తం తాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతే కదండి, తాగేత్తండి, దానికి పెద్ద బతిమలాడుతున్నారు ఎందుకు అంటారేమో. నేను కాదు, యోగ్యత ఉందో లేదో చూసుకొని తిని త్రాగండి. నువ్వు రాత్రంతా ప్రార్థించేవో లేదో, గత వారం అంతా నీ బతుకేంటో ఒకసారి పరిశీలన చేసుకొని తిని త్రాగు. ఏ దొమ్మర గుడిసెలకు వెళ్ళామో, ఏ బీర్ షాపుల్లో దూరామో, ఏ పక్క బండబూతులాడి ఆడిని ఈడిని తిట్టుకొని గుండెంతా పాడు చేసుకొని ఆదివారం తెల్లబట్టలు వేసుకుని ఫు అనుకొని వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని ఎవడు అయోగ్యంగా తిని త్రాగునో వాడు రేపు ఖచ్చితంగా పునరుత్థానంలో లేవడు, వాడు మరణంలోనే ఉండిపోతాడు. గుర్తుంచుకోండి, ఇది కథ కాదు, వాస్తవ సంఘటన. ఖచ్చితంగా మిగిలిపోయి ఉండిపోతారు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక ఈ మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరిని బతిమలాడుతున్నాను, సాధ్యమైనంత వరకు వాక్యం ప్రకారం బతకడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నీకు సాధ్యం కాని సందర్భాలు ఉంటే మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, నీలాగా బతకాలనుకుంటున్నాను కానీ కొంత కష్టం అవుతుంది తండ్రి అంటే, నేను నిజం చెప్తున్నాను, యథార్థంగా మీరు అడగాలే గాని మీ సహాయానికి దేవదూతల్ని పంపించేస్తాడు భూమి మీదకి. తెలుసా, దేవదూతల్ని పంపిస్తాడు ఆయన. దేవదూతల పరిచర్య దేవుడు నీకు చేయిస్తాడు. అవును, అరే వెళ్ళరా తొందరగా, నా కుమారుడు ఏదో సత్యాన్ని సత్యంలో ఉండలేకపోతున్నాడట, పాపాన్ని నెగ్గలేకపోతున్నాడట, వెళ్ళరా తొందరగా వెళ్ళని దేవదూతల్ని పంపించి పాపం మీద విజయం సాధించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవదూత చేత నీకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ జకర్యా మలిన వస్త్రాలు తీసివేయడానికి దేవదూత రాలేదా? నీ మలినమైన బతుకు తీయడానికి కూడా దేవుడు అవసరమైతే దేవదూతల్ని పంపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ నిర్ణయమే ఆలస్యం తండ్రి, మురికి బతుకు ప్రభు, పాపిష్టి బతుకు తండ్రి, నీ దేవదూతల్ని పంపించు, నీ ఆత్మను పంపించి నన్ను పరిశుద్ధపరచవా. పాపిష్టి బతుకు ప్రభు, కుళ్ళిపోతున్నాను, తెలిసి కుళ్ళిపోతున్నాను తండ్రి. అడుగు చూడు, దేవదూతల్ని పంపించి నీ బతుకును బాగు చేస్తాడు. నువ్వు ఆయన కుమార్తెవు. దేవుని సంగమా, నువ్వు ఆయన కొడుకువి. నీకంటే ఎక్కువ యేసు ప్రభుకి ఎవరు లేరు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అయ్యా, ఎంత ప్రేమించావంటే చూడరా, నీవు చచ్చిపోతున్నావు, నిన్ను బతికించడం కోసం నీ చావు నేను తీసుకుంటున్నాను అని చెప్పి నా చావు నీ చావు ఆయన మీద వేసుకుని యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు మనం ఇంకా పాపులమై ఉండగా యేసు క్రీస్తు మన కొరకు సిలువ మీద మరణించెను అని రాస్తుంది రోమా పత్రికలో. చదువుకోండి. అవి చదివితే కదండి మీకు బాధ అనిపించడానికి. నాకు ఒక్కడికి ఎందుకు బాధ అనిపిస్తుంది, నేను లోతు చదువుతుంటాను కాబట్టి ఆ మాట పలుకుతున్నప్పుడల్లా నాకు ఊగిపోతుంటది ఏకంగా. ఆగలేను. నువ్వు చదివితే నీకు ఊపేస్తుంది వాక్యం. నువ్వు చదవక అనుభవంలోనికి వెళ్ళక చల్లగా ఎందుకుంటున్నావు నువ్వు అంటే లోపల మంట ఉండాలండి. రేగిపోవాలి, ప్రజ్వలించబడాలి వాక్యం చేత. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి మంట ప్రతి క్రైస్తవుల్లో రావాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ప్లీజ్, మీరు ఎక్కడున్నా, మీరు ఏ చర్చిలకు వెళ్తున్నా కూడా దయచేసి ఈ మంట మాత్రం మండించబడకుండా ఉండొద్దు. చల్లారిపోయి బతకండి ప్లీజ్. నువ్వు వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగైపోయి రోజు లోకంలో కలిసిపో, కానీ యాక్షన్ చేయొద్దు సంగమా. అటొక్కాలు ఇటొక్కాలు, అటు కొంత ఆలోచన ఇటు కొంత ఆలోచన వద్దు ప్లీజ్. అలా బతకొద్దు, ఎందుకంటే నీకే ప్రమాదం. నా నోటి నుంచి కాండ్రించి ఉమ్మి వేయుదును అన్నాడు దేవుడు. ఈ రెండు తలంపులకి దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంత లోకము కొంత దేవుడు, కొంత లోకము కొంత దేవుడు వద్దు ప్లీజ్. దెయ్యముల బల్ల యొద్ద దేవుని బల్ల యొద్ద ఒకడు పాలు పంచుకొన నేరడు అని వాక్యం చెప్తుంది. మారండి, బ్రతుకులు మార్చుకోండి.
అందుకే కదా మరణాన్ని ఓడించింది నా యేసు. అందుకు ఓడించాడు. అందుకే అడిగాడు, మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. దాన్ని ఓడించేశాడు. ఆ మరణం బట్టే కదా ఈరోజు మనందరం, బాగా వినండి, హాస్పిటల్ ఈ భూమి మీద ఎందుకు ఉన్నాయండి? ఎక్కడ చచ్చిపోతామో భయం, అంతేనా కాదా? అదే ఉంది. ఇక ఏది తీసుకోండి అన్నీ అందుకే ఉంటాయి. పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంటాయి? ఎక్కడ దొంగలు ఎక్కువైపోతారేమో, న్యాయం దొరకదేమో పోలీస్ స్టేషన్. కోర్టులు ఎందుకు ఉన్నాయి? అన్యాయం ఎక్కువైపోతుందేమో కోర్టులు ఎక్కువ ఉన్నాయి. ఇలాగ అన్నీ తీసుకోండి. కానీ ఈ అవసరాలు ఏవీ లేకుండా ఒకే ఒక్కడున్నాడు. ఆయనలో గడిపితే ఈ హాస్పిటల్ అవసరం, కోర్టులు అవసరం, స్టేషన్లు అవసరం, ఏ అవసరాలు కూడా పడవు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మరణపు బాధలన్నీ తీసేస్తాడండి ఆయన. మరణపు ముళ్ళన్నీ విరిచేస్తాడండి ఆయన. మరణపు రోగాలన్నీ తీసేస్తాడు ఆయన. ఈరోజు ఈ నిజమైన అందం, సౌందర్యం, ఈ పాటి బలం కలిగి ఉన్నామంటే అది నీ యేసు పెట్టిన భిక్ష కాదా? ఆయన పెట్టిన భిక్ష. ఇలా తెల్ల షర్ట్లు వేసుకుని ఆరోగ్యంగా హల్లెలూయా చెప్తున్నామంటే, పుట్టుకుని ఊపిరి ఆగిపోతే నువ్వేమో ఎవరికి కంప్లైంట్ చేస్తావు? ఊపిరి ఆగిపోయింది, హల్లెలూయా అనగానే ఊపిరి ఆగిపోయింది, ఏం చేస్తావు? ప్రభు ఊపిరి ఎందుకు ఆపిస్తావు? ప్రభు హల్లెలూయా చెప్తుంటే ఊపిరి ఎలా కాపుతావు? నువ్వు గొడవ పడతావా? ఆడలేవు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వం దేవుని సొత్తు. అప్పగించుకుందాం. ఆ మరణాన్ని గెలిచిన మరయశీలుడైన, విజయశీలుడైన యేసుకి మనల్ని మనం అప్పగించుకొని రండి. ఆయన శరీరమైన రక్తం మన బ్రతుకులను తీసుకుందాం. అలాంటి మహాదివ్య కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.